మళ్ళీ ఒక టెక్నో యుద్ధం మొదలైందండి. మామూలు ప్రపంచంలోనే కాదు, టెక్నో ప్రపంచంలో కూడా యుద్ధాలు జరుగుతాయి. మరి దాదాపు 25 ఏళ్ల క్రితం మొదలైన ఒక యుద్ధం ఇప్పుడు మళ్ళీ సరికొత్త రూపం తీసుకుంది. నువ్వా నేనా అన్నట్టు టెక్ కంపెనీలు యూజర్లను గెలవడానికి ప్రయత్నాలు ప్రారంభించేశాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న వార్ సర్చ్ ఇంజిన్ వార్. ప్రపంచం మొత్తం సమాచారమే ఉంది, కానీ దాంట్లో మనకు కావాల్సింది ఏది? దాన్ని ఎలా వెతికి పట్టుకోవాలి? అందుకోసం హెల్ప్ చేసేదే సర్చ్ ఇంజిన్. అందుకే ఎక్కువ మంది వాడే సర్చ్ ఇంజిన్ ఎవరు తయారు చేస్తారో వాళ్లే టెక్ ప్రపంచాన్ని ఏలుతారు. మరి అచ్చం ఇలాంటి సర్చ్ ఇంజిన్ యుద్ధమే దాదాపు 25 ఏళ్ల క్రితం జరిగింది. అప్పుడు గూగుల్ గెలిచింది, అందుకే ఇన్నేళ్లుగా టాప్ లో నిలిచింది. కానీ మరి ఇప్పుడు గెలుపు మారే టైం వచ్చిందంటున్నారు. చరిత్ర రిపీట్ అవుతుందని అనుభవజ్ఞులు అంటూ ఉంటారు. మరి సర్చ్ ఇంజిన్ విషయంలో కూడా అదే జరగబోతుందా? చెక్ చేసుకోవాలంటే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే. 2000 సంవత్సరం. ప్రపంచం ఒక కొత్త సహస్రాబ్దిలోకి అడుగు పెడుతున్న సమయం అది. అంతేకాదు, ఇంటర్నెట్ కి ప్రపంచం మొత్తం అలవాటు పడుతున్న సమయం కూడా అదే. నిజానికి ఇంటర్నెట్ అనేది ఆర్పానెట్ పేరుతో ఒక మిలిటరీ సర్వీస్గా 1969లోనే మొదలైంది. కానీ అది అందరికీ అవైలబుల్ గా మారి ప్రపంచ దేశాల్లో పాపులర్ అవడానికి 30 ఏళ్ల పైనే పట్టింది. ఎలాంటి సమాచారం అయినా సరే మనం ఇలా వెతికితే అలా దొరికేసే ఒక అద్భుతమైన ఆవిష్కారం ఇంటర్నెట్. ఇంటర్నెట్ లో WWW వరల్డ్ వైడ్ వెబ్ అనేది చాలా గొప్ప ఇన్వెన్షన్. అంతకు ముందు కూడా సమాచారం సర్చ్ చేయటం ఉండేది, కానీ అప్పట్లో సర్వర్లలో నుంచి సమాచారం వెతకడం చాలా కష్టమైన విషయం. అప్పట్లో గాఫర్ లాంటి సర్చ్ ఇంజిన్స్ ఉండేవి. ఈ పాత తరం ఇంజిన్స్ అంత యూజర్ ఫ్రెండ్లీగా ఉండేవి కాదు. ఆ తర్వాత వరల్డ్ వైడ్ వెబ్ వచ్చాక ఈజీగా ఉండే కొత్త తరం సర్చ్ ఇంజిన్స్ వచ్చాయి. ఆల్టా విస్టా, ఆస్క్ జీవ్స్, యాహూ ఇవన్నీ 2000 సంవత్సరం నాటి పాపులర్ సర్చ్ ఇంజిన్స్. ఇంతలో ఈ సర్చ్ ప్రపంచంలోకి కొత్తగా అడుగుపెట్టింది గూగుల్. క్రమంగా చిన్న చిన్న ఇంజిన్స్ అన్నిటినీ అది మట్టుబెట్టేసింది. అంతేకాదు, ఆనాడు ఇంటర్నెట్ లో జైంట్ అనిపించుకున్న యాహూని కూడా గూగుల్ తొక్కిపడేయగలిగింది. క్రమంగా ఇంటర్నెట్ లో ఉన్న సమాచారం మొత్తానికి తానే కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్లుగా ఎదిగిపోగలిగింది గూగుల్. ఆ తర్వాత దాదాపు 25 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఇంటర్నెట్ ను ఏలుతోంది కూడా. మరి అప్పట్లో గూగుల్ చిన్న సంస్థ, అది యాహూ అంతటి పెద్ద సంస్థను కొట్టేసినప్పుడు జనం మొత్తం ఆశ్చర్యపోయారు. 2000 సంవత్సరంలో స్వయంగా గూగులే తన గురించి తాను ప్రకటించుకునే స్థాయికి వచ్చింది. సర్చ్ ఇంజిన్ యుద్ధంలో నేనే గెలిచాను అని ప్రకటించింది. ఎవరూ కాదనలేకపోయారు. ఆ విజయం ఇప్పుడు గూగుల్ ని $2 ట్రిలియన్ విలువ గల కంపెనీగా ఎదిగేలా చేసింది. కాలక్రమంలో గూగుల్ మరెన్నో పోటీల్ని ఎదుర్కొంది. మైక్రోసాఫ్ట్ బింగ్ సర్చ్ ఇంజిన్ కూడా నిన్న మొన్నటి వరకు గూగుల్ తో పోటీ పడడానికి సాయశక్తులా ప్రయత్నించింది. అయినప్పటికీ చివరికి చేతులెత్తేసింది. అయితే కాలం ఎల్లవేళలా ఒకలా ఉండదు. ఎవరు ఊహించిన విధంగా ఓపెన్ ఏఐ అనే ఒక చిన్న కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అయిన చాట్ జీపీటీతో ప్రపంచం ముందుకు వచ్చింది. అతి కొద్ది కాలంలోనే జనాన్ని ఆకట్టుకుంది. అదే ఇప్పుడు గూగుల్ మూలాలు కదిపేస్తోంది. ఎందుకంటే జనం ఏఐ టూల్స్ కి అలవాటు పడ్డాక పాతకాలం సర్చ్ విధానాలకు బాయ్ చెబుతారు. నిజానికి చాట్ జీపీటీ అన్నది సర్చ్ ఇంజిన్ కాదు, సమాచారం వెతికే టూల్ కాదు. అది కేవలం ఒక చాట్ బాట్ మాత్రమే. మనిషి మాట్లాడినట్లు మనతో మాట్లాడుతుంది. మనం అడిగిన విషయాలకు సమాధానం చెబుతుంది. కోరిన సమాచారం కూడా అందిస్తుంది. అంత మాత్రాన ఇది సర్చ్ ఇంజిన్ కు పోటీ అయిపోతుందా? తాజా ట్రెండ్స్ చూస్తుంటే ఖచ్చితంగా అవుతుందనే అనిపిస్తుంది. చాట్ జీపీటీ మాత్రమే కాదు, క్లాడ్, పెర్ప్లెక్సిటీ ఇవన్నీ కూడా సర్చ్ ఇంజిన్స్ ని రీప్లేస్ చేసే వీలు ఏర్పడింది. ఆఫ్టర్ ఆల్ కబుర్లు చెప్పే చాట్ బాట్స్ ఏంటి, సర్చ్ ఇంజిన్లకి ప్రత్యామ్నాయం కావడం ఏంటి అన్నారు మొదట్లో. కానీ ఇది నిజం. ఏ చాట్ బాట్ల సామర్థ్యం చూసి స్వయంగా గూగులే ఇప్పుడు భయపడుతుందంటే చాట్ బాట్లు అనుకున్న దానికంటే పవర్ఫుల్ అన్న విషయం చెప్పడానికి ఇంతకంటే వేరే ప్రూఫ్ అవసరం లేదు. కేవలం చాట్ జీపీటీ మాత్రమే కాదు, క్లాడ్, పెర్ప్లెక్సిటీ ఇలాంటి ఇతర ఏఐ టూల్స్ అన్ని గూగుల్ సర్చ్ ఇంజిన్ సామ్రాజ్యాన్ని కూల్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకిలా? మనం ఏదైనా ఒక విషయాన్ని అడిగితే గూగుల్ ఏం చేస్తుంది? నెట్ అంతా వెతికి కేవలం కొన్ని లింక్స్ మాత్రమే ఇస్తుంది. వాటిలో నుంచి ఏది బెస్టో మనమే ఎరుకోవాలి.
నిజానికి మనకు కావాల్సిన బెస్ట్ సమాచారం నెట్లో ఉన్న గూగుల్ పట్టించుకోదు. ఆ రిజల్ట్స్ లో మొదటి 4-5 లింకుల మాయలో మనం పడిపోయేలా చేస్తుంది. కానీ చాట్ బాట్స్ అలా కాదు. అచ్చం మనం ఏ అడిగామో అదే అర్థం చేసుకుని మనకు నిజంగా ఏ సమాచారం కావాలో నెట్లో నుంచి వెతికి మన కళ్ళ ముందు ఉంచుతుంది. అంతేకాదు, అడిగిన విషయం గురించి మనకు అవసరమైన అదనపు సమాచారాన్ని అదే క్రియేట్ చేసి ఇస్తుంది. ఈ సౌలభ్యం మామూలు సెర్చ్ ఇంజిన్ లో ఉండదు. సరే, మరి ఏఐతో పోటీ ఏర్పడినప్పుడు గూగుల్ కూడా తన సొంత ఏఐ టూల్ తయారు చేసుకోవచ్చు కదా? అవును, నిజమే. గూగుల్ కి అది ఏమాంతం కష్టం కాదు. నిజానికి చాట్ జీపీటీని తలదన్నేంత గొప్ప ఏఐ ఇంజిన్ ని తయారు చేయగలిగే సామర్థ్యం, ఆర్థిక స్తోమత గూగుల్ కి ఉన్నాయి. అసలు ఆ ఉద్దేశంతోనే గతంలో బార్డ్ అనే పేరుతో ఒక ఏఐ చాట్ బాట్ ని తయారు చేసింది గూగుల్. ఇప్పుడు అదే జెమినీగా మారింది. చాట్ జీపీటీకి పూర్తిగా పోటీ ఇవ్వలేకపోయినా జెమినీ కూడా మంచి ఏఐ ఇంజిన్ గా పనిచేస్తోంది. అయినా గూగుల్లో అభద్రతా భావం పోలేదు. ఎందుకంటే అక్కడే ఉంది అసలు విషయం. ఆనాటి యుద్ధంలో టెక్ సామ్రాజ్య అధినేతగా ఒక అతిపెద్ద కంపెనీ ఉండేది. అదే యాహూ. దాన్ని విజయవంతంగా ఓడించి గూగుల్ అనే ఒక చిన్న కంపెనీ అద్భుత విజయం సాధించింది. ఆ తర్వాత అదే గూగుల్ ఇంతింతై ఎదిగి ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని శాసిస్తోంది. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఏఐ వచ్చింది. నిన్న మొన్న పుట్టిన చిన్న చిన్న ఏఐ కంపెనీలు కూడా గూగుల్తో పోటీ పడుతున్నాయి. ప్రపంచ అధినేత లాంటి ఆ పెద్ద కంపెనీని హడలుగొడుతున్నాయి. ఇంతకీ ఏంటి ఈ టెక్ వార్? ఇందులో పోటీ ఎవరికి? ఫైనల్గా గెలుపెవరిది? అసలు గూగుల్ బలం అంతా వాళ్ళ సెర్చ్ ఇంజిన్ లోనే ఉంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఫలానా విషయం గురించి మనం సెర్చ్ చేసినప్పుడు ఆ రిజల్ట్స్ లో ఏ లింకు పైన ఉండాలి, ఏ లింకు కింద ఉండాలి, ఇవన్నీ డిసైడ్ చేసేది గూగులే. పైగా వాళ్ళ రిజల్ట్స్ అన్ని యాడ్స్ తో లింక్ అయి ఉంటాయి. సెర్చ్ మీద తనకున్న ఆధిపత్యం ఆధారంగా గూగుల్ ప్రతినిత్యం $100 కోట్ల యాడ్స్ ద్వారా సంపాదిస్తుంది. మరి ఇప్పుడు క్రమంగా జనం మామూలు సెర్చ్ పద్ధతులను మానేసి ఆ చాట్ బాట్ల వెనక పడితే గూగుల్ కి ఎంత నష్టం? దాని మెయిన్ వ్యాపారమే దెబ్బతినేస్తుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. గూగుల్ సొంత చాట్ బాట్ జెమినీ ఎంతో కొంత సక్సెస్ అయినప్పటికీ అది గూగుల్ కి పెద్ద లాభకరం కాదు. సెర్చ్ ఇంజిన్ ద్వారా వచ్చే యాడ్ రెవెన్యూ చాలా ఎక్కువ. దాంతో సరిపోల్చగలిగినంత ఆదాయం మరెక్కడ గూగుల్ కు లభించే అవకాశం లేదు. జనం నిజంగా సెర్చ్ ఇంజిన్స్ వదిలేసి చాట్ బాట్ల మీద ఆధారపడతారా అంటే ఖచ్చితంగా అదే జరగబోతుందని చెప్పొచ్చు. సెర్చ్ ఇంజిన్ అన్నది కేవలం మనకు కావాల్సిన సమాచారాన్ని మాత్రమే మనం ముందర ఉంచుతుంది. కానీ చాట్ బాట్ అనేది మనం అడిగిన సమాచారాన్ని అర్థం చేసుకుని అవసరమైతే ఇంకా హెల్ప్ చేస్తుంది. ఇచ్చిన సమాచారాన్ని సంక్షిప్తంగా ఇస్తుంది. వివరంగా కావాలంటే ఇంకా వివరంగా చెప్తుంది. మధ్యలో డౌట్స్ వస్తే తీరుస్తుంది. ఇంకా అవసరమైన జాగ్రత్తలుంటే అడగకుండానే చెబుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకున్నారనుకోండి. మార్కెట్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏవి అని గూగుల్ సెర్చ్ ఇంజిన్ ని అడిగితే కొన్ని రిజల్ట్స్ ఇస్తుంది. ఆ లిస్ట్ లో మనం కోరుకునే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఉంటాయా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే తన సెర్చ్ ఇంజిన్ లో ఇచ్చే రిజల్ట్స్ లో ప్రయారిటీ అన్నది గూగుల్ చేతుల్లో ఉంది. ఏ లింకు పైన ఉండాలి, ఏ లింకు కింద ఉండాలన్నది గూగులే నిర్ణయిస్తుంది. పైగా యాడ్స్ ఆధారంగా ప్రయారిటీ ఇస్తుంది. కాబట్టి నిజంగా అది మనకు పనికొచ్చే రిజల్ట్ కాకపోవచ్చు. కానీ కొత్త చాట్ బాట్స్ అలా కాదు. అచ్చం మనకి ఏం కావాలో వాటిని మాత్రమే మనం ముందు పెడతాయి. కేవలం సమాచారాన్ని సెర్చ్ చేయడమే కాకుండా ఆ సమాచారాన్ని యూజర్ కోసం సరైన ఆర్డర్లో పెట్టి ఇవ్వడం అన్నది చాట్ బాట్స్ స్పెషాలిటీ. ఇక పెర్ప్లెక్సిటీ లాంటి చాట్ బాట్స్ వేరే విధంగా పనిచేస్తున్నాయి. పెర్ప్లెక్సిటీ మనం కోరిన సమాచారాన్ని ఇవ్వడంతో పాటు మరికొన్ని ఆప్షనల్ ప్రశ్నలు కూడా అందిస్తుంది. ఇందువల్ల మనం కోరుకున్న పూర్తి సమాచారాన్ని చాలా సులువుగా పొందవచ్చు. మరి ఇలాంటి సులువైనవి, ఎంతో సరికొత్తవి అయిన సమాచార విధానాలు మన ముందు ఉన్నాయి. ఒక్కసారి వీటికి అలవాటు పడ్డాక మళ్ళీ పాతకాలం నాటి గూగుల్ సెర్చ్ ఇంజిన్ పద్ధతులకు మనం తిరిగి వెళ్ళగలమా అన్నది పెద్ద ప్రశ్న. ఓకే, సెర్చ్ కి బెస్ట్ చాట్ బాట్సే అనుకుందాం. కానీ ఇవి గూగుల్ కి ఎలా పోటీ అవుతాయి? గూగుల్ అయితే సమాచారం అంతటిని చక్కగా క్రోడీకరించి ఉంచుతుంది. అంత పెద్ద ఇన్ఫర్మేషన్ డేటాబేస్
ఈ కొత్త చాట్ బాట్స్ దగ్గర ఉండకపోవచ్చు కదా. అయినా నష్టమేమీ లేదు. ఇప్పుడు చాట్ బాట్స్ కి ప్లగిన్స్ వచ్చాయి. అనేక సర్చ్ ఇంజిన్స్ ని వీటికి యాడ్ చేసుకునే అవకాశం వచ్చింది. ఏది కావాలన్నా మన కోసం చాట్ బాట్సే సర్చ్ చేసి పెట్టగలవు. ఫైనల్ గా రిజల్ట్స్ ని మనకు కావాల్సిన రీతిలో నిజంగా మనకు ఉపయోగపడే రీతిలో అందించగలవు. ఇక సర్చ్ ఇంజిన్స్ ఎందుకు? చాట్ బాట్ కి సర్చ్ ఇంజిన్ కి బేసిక్ గా ఒక తేడా ఉంది. సర్చ్ ఇంజిన్ అనేది కేవలం ఉన్న సమాచారాన్ని వెతికి మాత్రమే ఇవ్వగలదు. కానీ చాట్ బాట్ అలా కాదు. ఉన్న సమాచారం ఆధారంగా కొత్త సమాచారాన్ని కూడా సృష్టించగలదు. అందుకే ఇప్పుడు క్రమంగా సర్చ్ ఇంజిన్ అనే దాని అర్థమే మారిపోతోంది. ఒక పక్క మనకు కావాల్సిన సమాచారాన్ని వెతికి పెడుతూనే దాన్ని పర్ఫెక్ట్ ఆర్డర్లో, యూస్ఫుల్ ఫార్మేట్ లో మనకి అందించగలగడం చాట్ బాట్స్ కి ఉన్న సామర్థ్యం. సో మొత్తం మీద సర్చ్ రిజల్ట్స్ పేరుతో ఇంతకాలం గూగుల్ చేస్తున్న అతిపెద్ద వ్యాపారానికి ఈ తరం చాట్ బాట్స్ పెద్ద గండి కొట్టబోవడం ఖాయం. స్వయంగా గూగులే ఏఐ రంగంలోకి దిగినప్పటికీ సర్చ్ పరంగా ఒకప్పటి ఆదాయం ఇక గూగుల్ కి రాకపోవచ్చు. అందుకే 25 ఏళ్ల క్రితం జరిగిన ఒక సర్చ్ ఇంజిన్ వార్ లాంటిది ఇప్పుడు మళ్లీ జరగబోతుందని అంటున్నారు టెక్ నిపుణులు. ఇది ఏఐ సర్చ్ ఇంజిన్ వార్. మరి ఈ సరికొత్త టెక్నో యుద్ధంలో చిన్న చిన్న సంస్థల చేతుల్లో గూగుల్ ఓడిపోబోతుందా? అవుననే అనిపిస్తోంది. ఒకప్పుడు ఒక చిన్న సంస్థగా ఉన్న గూగుల్ ఆనాటి అతిపెద్ద సంస్థ అయిన యాహూని కొట్టేసి ప్రథమ స్థానం ఆక్రమించినట్లు ఇప్పుడు గూగుల్ ని చిన్న చిన్న సంస్థలు సైతం పక్కకు నెట్టేసే అవకాశం ఉంది. టెక్ నిపుణులు ఇదే జరగబోతోందని ఖచ్చితంగా చెప్తున్నారు. చూద్దాం సర్చ్ ఇంజిన్ పరమైన ఈ టెక్నో వార్ ఎంతకాలం నడుస్తుందో, ఫైనల్ గా ఎవరు విజేతగా నిలుస్తారో. ప్రింట్ అనగానే బుక్ ప్రింట్ మాత్రమే ఒకప్పుడు చాలా మందికి తెలుసు. కానీ ఇప్పుడు కాదేది ప్రింట్కి అనర్హం అన్నట్టు ప్రతి చోట ప్రింట్ టెక్నాలజీ ఎంటర్ అయిపోయింది. ఇంట్లో క్యాలెండర్ల నుంచి వంటింట్లో కాఫీ కప్పుల వరకు ఏ ఇమేజ్ ఉండాలో మనమే డిసైడ్ చేసుకోవచ్చు. పైగా ఈ కస్టమైజ్డ్ ప్రింట్స్ని ఆర్డర్ ఇవ్వడం కూడా కష్టమేం కాదు. ఇలా క్లిక్ చేస్తే అలా రెడీ. అయితే టీషర్ట్ లాంటి వాటి మీద కావలసిన డిజైన్ కావాలన్నప్పుడు ఎన్ని డిజైన్లను చూసినా మనకి నచ్చకపోవచ్చు. కొత్త డిజైన్ సృష్టించాలంటే మనం ఆర్టిస్టులం కాకపోవచ్చు. మరి ఏంటి దీనికి సొల్యూషన్? అదే ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఆర్ట్ని మీ ఇంటి మీదకి, వంటి మీదకి తెచ్చే సైట్స్ కొన్ని ఉన్నాయి. మరి వీటిని పరిచయం చేసుకుందామా? మీ టీషర్ట్ మీద మీకు నచ్చిన బొమ్మ ప్రింట్ చేసుకోవాలని అనిపిస్తుందా? నచ్చిన కొటేషన్ లేదా మీకు నచ్చిన టెక్స్ట్ ని షర్ట్ మీద డిస్ప్లే చేసుకోవాలని ఉందా? చాలా సింపుల్. ఆన్లైన్ ప్రింటింగ్ వచ్చాక ఇలాంటివన్నీ చాలా సులువైపోయాయన్నది తెలిసిందే. ఇంటర్నేషనల్ గానే కాదు, ఇండియన్ యూజర్ల కోసం కూడా ఆన్లైన్ ప్రింటింగ్ సైట్స్ ఎన్నో రెడీగా ఉన్నాయి. విస్టా ప్రింట్, ప్రింటో, ప్రింట్ వెన్యూ, ఇంక్ మాంక్, ఇలా చాలా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రింటింగ్ చాలా ఈజీ. జస్ట్ మనకి నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం, అవసరాలకి తగినట్టు కస్టమైజ్ చేసుకోవడం, ఆర్డర్ ఇవ్వడం, అంతే మీ టీషర్ట్ రెడీ అయిపోతుంది. టీషర్ట్ మాత్రమే కాదు, టీ తాగే కప్పుల నుంచి క్యాటలాగ్స్, క్యాలెండర్స్ వరకు బిజినెస్ కార్డ్స్, బ్రోచర్స్, ఫ్లైయర్స్, పోస్టర్స్, ఇన్విటేషన్స్, ఇంకా రకరకాల ప్రమోషన్ మెటీరియల్ వరకు ఏదైనా ఇప్పుడు ఈజీగా ప్రింట్ చేసుకోవచ్చు. అయితే నిన్న మొన్నటి వరకు ఈ ఆన్లైన్ ప్రింటింగ్ లో ఒక చిన్న లిమిటేషన్ ఉండేది. అదేంటంటే ఈ ఆన్లైన్ ప్రింటింగ్ సైట్స్ లో ఏ టెంప్లెట్స్ అవైలబుల్ గా ఉన్నాయో వాటిలో నుంచి మాత్రమే మనం డిజైన్ సెలెక్ట్ చేసుకోగలిగే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆ లిమిటేషన్ కూడా పోయింది. ఎందుకంటే ఆన్లైన్ ప్రింటింగ్ సైట్స్ లోకి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఊహించే డిజైన్లే కాదు, ఊహకి అందని డిజైన్స్ ని కూడా మనం ఈజీగా ప్రింట్ చేసేయొచ్చు. క్యాన్వా లాంటి పాపులర్ సైట్స్ లో ఇప్పుడు ప్రతినిత్యం వేల కొద్ది ప్రింట్స్ ఆర్డర్ ఇస్తున్నారు జనం. ఇంటర్నేషనల్ గా చూస్తే ఆన్లైన్ ప్రింటింగ్ లో చాలా పెద్ద పేరున్న సైట్స్ కొన్ని చెప్పుకోవాల్సి వస్తుంది. టీ స్ప్రింగ్, వెక్సెల్స్, డిజైన్ హిల్, ప్రింట్ఫుల్, జాజిల్. ఈ మధ్య ఏఐ టూల్స్ తో క్యాన్వా కూడా పాపులర్ అయిందనుకోండి. అయితే క్యాన్వా అనేది ప్రత్యేకించి ప్రింటింగ్ సైట్ కాదు. బేసిక్ గా అది ఒక ఏఐ టూల్. ప్రింటింగ్ అన్నది అక్కడ అనేక పనుల్లో ఒకటి మాత్రమే. ముందుగా టీ స్ప్రింగ్ వెబ్సైట్ చూద్దాం. ఇప్పుడు ఈ వెబ్సైట్ పేరుని టీ స్ప్రింగ్ అని కాకుండా సింపుల్ గా స్ప్రింగ్ అని పిలుస్తున్నారు. అయినా teespring.com అనే అడ్రస్ ఎప్పటిలాగానే పనిచేస్తుంది. ఇక్కడ
టీ షర్ట్ మాత్రమే కాదు, బ్యాగ్స్, కప్స్, ఫోన్ కవర్స్ ఇలా అనేక రకాల వస్తువుల మీద మీ డిజైన్స్ ప్రింట్ చేయొచ్చు. ప్రొడక్ట్స్ డిజైన్ చేయడమే కాదు, వాటిని అక్కడే ఆ ప్లాట్ఫామ్ మీదే సేల్ కూడా చేయొచ్చు. మన డిజైనింగ్ బాగుంటే ఈ ప్లాట్ఫామ్ మీదే మన ప్రొడక్ట్స్ ని ఫాలో అయ్యే ఫ్యాన్స్ కూడా ఏర్పడతారు. యూట్యూబ్ లో వీడియో అనలిటిక్స్ లాగా ఇక్కడ మన డిజైన్ చేసిన కంటెంట్ అనలిటిక్స్ ని కూడా వీళ్ళు ఇస్తారు. అక్కడ వీడియోలని మానిటైజ్ చేసినట్టే ఇక్కడ మనం డిజైన్ చేసిన కంటెంట్ ని కూడా మానిటైజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఏదో రెడీగా ఉన్న వస్తువుల డిజైన్ మాత్రమే కాదు, కావాలంటే ఇక్కడ కొన్ని ఇన్నోవేటివ్ వస్తువుల్ని మనం ఇక్కడ ఊహించొచ్చు, కంప్లీట్ గా డిజైన్ చేయొచ్చు. ఆ వస్తువులకి క్రేజ్ వస్తే మనీ గ్యారంటీ. పైకి ఇదేదో చిన్న ప్రింట్ డిజైన్ సైట్ మాదిరిగా కనిపించినప్పటికీ ఇది ఒక మంచి బిజినెస్ సైట్. ఖర్చు రిస్క్ లేని ఒక మంచి డిజైనింగ్ బిజినెస్ టూల్ గా ఇది పనికొస్తుంది. వెక్సెల్స్ AI టూల్స్ తో ఆకట్టుకుంటున్న మంచి డిజైనింగ్ సైట్ ఇది. వీళ్ళ డిజైన్ లైబ్రరీలో ఆల్రెడీ అనేక ప్రోడక్ట్స్ ఉన్నాయి. టీ షర్ట్లు, ఫోన్ కేసులు, పిల్లోలు, బ్యాగ్లు, మగ్లు అన్నిటిని మనం కస్టమైజ్డ్ డిజైన్లతో రూపొందించవచ్చు. అయితే ఈ మధ్య AI డిజైన్ టూల్స్ అనే అదనపు సౌకర్యం యాడ్ చేశారు. ఇందులో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో టీ షర్ట్లు తయారు చేయవచ్చు, మోకప్స్ రూపొందించవచ్చు. కొటేషన్స్ కావాలన్నా, లోగోలు డిజైన్ చేయాలన్నా AI హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మేకప్ డిజైన్ చూడండి. ఇందులో మనం సొంత ఇమేజ్ యాడ్ చేస్తే అచ్చం ఆ షర్ట్ మీద ఎంతో న్యాచురల్ గా ఫిట్ అవుతుంది. షర్ట్ మీద మోడల్ ని బట్టి ఇమేజ్ ని తిప్పి ఎంతో సహజంగా మేకప్ తయారవుతుంది. ఇందుకు కారణం AI. ఇలాగే టీ షర్ట్ డిజైన్ కూడా ఆల్రెడీ ఇక్కడ ఉన్న డిజైన్స్ ని ఎంతో బాగా వాడుకోవచ్చు, కస్టమైజ్ కలరింగ్ చేసుకోవచ్చు. అయితే అక్కడ ఉన్న డిజైన్ నచ్చినప్పుడు AI టూల్ ని వాడుకోవాలి. అయితే ఇలా డిజైనింగ్ లో AI హెల్ప్ తీసుకోవాలంటే లాగిన్ అయి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగే డిజైన్ హిల్, చెప్పాలంటే ఇది కేవలం ఒక టీ షర్ట్ డిజైనింగ్ సైట్ కాదు, దీన్ని ఒక క్రియేటివ్ మార్కెట్ ప్లేస్ అని చెబుతారు వీళ్ళు. ఆ మాట నిజం, ఎందుకంటే ఇక్కడ ప్రింటింగ్ సౌకర్యాలు ఉన్న కేటగిరీలు ఎన్నెన్నో. దేన్నైనా ప్రింట్ చేయొచ్చు. లోగో డిజైనింగ్, లేబుల్ డిజైనింగ్, ప్యాకేజ్ డిజైనింగ్, వెబ్సైట్ డిజైనింగ్, సోషల్ మీడియా కవర్ డిజైనింగ్, బుక్ డిజైనింగ్, పవర్ పాయింట్ డిజైనింగ్, ఇలా ఒకటేమిటి, టీ షర్ట్ డిజైనింగ్ నుంచి టాటూ డిజైనింగ్ వరకు అన్నీ ఇక్కడే రెడీ. ఇక్కడ వీళ్ళు డిజైనింగ్ లో పోటీలు పెట్టి ప్రైజులు కూడా ఇస్తుంటారు. AI ఎంత వచ్చినా మనిషి తాలూకు క్రియేటివిటీకి విలువ ఉందనడానికి ఈ సైట్ ని ఒక లైవ్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఇక ప్రింట్ఫుల్ సైట్ కూడా ఒక పాపులర్ డిజైనింగ్ సైట్. ఇది ఒక రకంగా ఇంతకు ముందు చెప్పుకున్న స్ప్రింగ్ సైట్ లాంటిదే. ఇక్కడ ఎన్నో రకాల వస్తువుల్ని మనం డిజైన్ చేయొచ్చు, అదే ప్లాట్ఫామ్ మీద అమ్మవచ్చు కూడా. ఫైనల్ గా జాజిల్ సైట్ కూడా డిజైనింగ్ మార్కెటింగ్ సైటే. అయితే దీన్ని బేసిక్ గా ఒక గిఫ్ట్ సైట్ గా భావిస్తూ ఉంటారు చాలా మంది. కస్టమైజ్డ్ డిజైన్స్ తో పర్సనలైజ్డ్ గిఫ్ట్లు తయారు చేయడానికి ఇది మంచి వేదిక. మనం తయారు చేసిన వస్తువుల్ని మనం తెప్పించుకోవడం మాత్రమే కాదు, వాటిని ఇతరుల కంటే వాళ్ళకి షిప్ చేయడంలో కూడా వీళ్ళు హెల్ప్ చేస్తారు. జాజిల్ ప్లస్ అకౌంట్ తీసుకుంటే వస్తువుల్ని ఫ్రీగా షిప్ చేస్తారు. ఇవన్నీ ఇంటర్నేషనల్ గా పాపులర్ డిజైనింగ్ సైట్స్. అయితే ఇప్పుడు విస్టా ప్రింట్, ప్రింటో, ప్రింట్ వెన్యూ, ఇంక్ మాంక్ లాంటి ఇండియన్ సైట్స్ లో కూడా ఇలాంటి ఫీచర్స్ అన్ని యాడ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, విస్టా ప్రింట్ సైట్ డిజైన్ పరంగా చాలా విస్తృతమైందని చెప్పుకోవచ్చు. స్టేషనరీని కస్టమైజ్ చేసుకోవడంలో దీనికి చాలా పేరుంది. ఇందులో విజిటింగ్ కార్డ్స్, కస్టమైజ్డ్ బుక్ కవర్స్, అలాగే పర్సనలైజ్డ్ పెన్స్ తయారు చేసుకోవడానికి ఎక్కువ మంది ఈ వెబ్సైట్ ని యూజ్ చేస్తారు. స్టాంప్ మేకింగ్ కూడా ఇక్కడ చాలా ఈజీ. కాదేరి ప్రింటింగ్ కి అనర్హమని అనిపిస్తుంది. అలాగే ప్రింటో వెబ్సైట్ కూడా ఇండియాలో చాలా పాపులర్. ఇది విస్టా ప్రింట్ అంతటి క్యాటలాగ్ లిస్ట్ ఇక్కడ లేకపోయినా ఇక్కడ కూడా అనేక రకాల ప్రింటింగ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. మ్యాగ్నెట్ ప్రింటింగ్, ఫోటో క్యాలెండర్స్, బ్యాగ్స్, డ్రింక్ వేర్ ఇలా చాలా రకాల వస్తువుల మీద ప్రింట్స్ చేసుకోవచ్చు. ఇక ప్రింట్ వెన్యూ, ఇక్కడ ఫోటో ఫ్రేమ్లు, గ్రీటింగ్ కార్డులు లాంటివి ప్రింట్ చేసుకోవచ్చు. ఇక ఇంక్ మాంక్ సైట్ ఈ మధ్య పాపులర్ అవుతుంది. ఈ సైట్ ప్రత్యేకంగా స్టేషనరీకే ప్రాధాన్యం ఇస్తుంది. అఫ్ కోర్స్ ఇక్కడ కూడా టీ షర్ట్ ప్రింటింగ్ చేసుకోవచ్చు, కానీ స్టాంప్ డిజైనింగ్, ఫీచర్ డిజైనింగ్ లాంటి వాటికి ఇక్కడ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక అల్మా మీటర్ స్టోర్ అనేది స్పోర్ట్స్ యాక్సెసరీస్ కి ప్రాధాన్యం ఇచ్చే డిజైనింగ్ సైట్. ఇక్కడ మనం స్పోర్ట్స్ షర్ట్స్ ని డిజైన్ చేసుకోవచ్చు. మొత్తం మీద ఆన్లైన్ ప్రింటింగ్ సైట్స్ లో రెడీమేడ్ ఆన్లైన్ టెంప్లెట్స్ తో పాటు AI కూడా వచ్చిన తర్వాత డిజైన్ ప్రింటింగ్ అన్నది మరింత ఈజీ అయిపోయింది. ఒకప్పుడు మనకి నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే సాధ్యమయ్యేది. ఇప్పుడు మనకి నచ్చేలాగా డిజైన్ ని మనమే క్రియేట్ చేసుకునే అవకాశాన్ని AI కల్పించింది. మీకు డిజైనింగ్, ప్రింటింగ్ లాంటివి అవసరమైనప్పుడు మీరు కూడా ఈ వెబ్సైట్స్ ని ఎక్స్ప్లోర్ చేసి చూడండి మరి.